నమస్కారము. ఈనాటి పంచాంగము రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 2025వ సంవత్సరము జనవరి 17 శుక్రవారము. శ్రీ క్రోధినామ సంవత్సరము, హేమంత ఋతువు, పుష్యమాసము, కృష్ణపక్షము, చవితి తిథి శుక్రవారము. ఈరోజు సూర్యోదయము 6:50 సూర్యాస్తమయము 6:03. ఈరోజు ఉన్నటువంటి తిథి చవితి. ఈ చవితి తిథి ఈరోజు రాత్రి తెల్లవారుజామున 5:30 వరకు ఉంటుంది. నక్షత్రము మఖ మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. ఇక యోగము ఈరోజు సౌభాగ్య అనేటటువంటి యోగము రాత్రి 12:57 వరకు ఉంటుంది. భవ అనేటటువంటి కరణం సాయంత్రం 4:43 వరకు ఉంటుంది. ఈరోజు అమృత ఘడియలు ఉదయం 10:12 నుండి 11:54 వరకు ఉంటాయి. అలాగే రాహుకాలము ఈరోజు ఉదయం 11:02 నుండి 12:26 వరకు, యమగండ కాలము మధ్యాహ్నం 3:15 నుండి 4:39 వరకు ఉంటాయి. వర్జ్యం రాత్రి 9:27 నుండి 11:11 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు దుర్ముహూర్త కాలము ఉదయం 9:04 నుండి 9:49 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:49 నుండి 1:34 వరకు కూడా దుర్ముహూర్త కాలం ఉంటుంది. ఇక ఈరోజు ఉన్నటువంటి పంచకరహిత ముహూర్తాలను మనం అనుసరిస్తూ మంచి సమయాలు తెలుసుకుందాం. ఈరోజు ఉదయం 6:50 నుండి 8:31 వరకు, ఉదయం 11:45 నుండి 12:45 వరకు, అలాగే మధ్యాహ్నం 3:31 నుండి 5:43 వరకు, రాత్రి 7:55 నుండి 10:02 వరకు, రాత్రి 12:07 నుండి 2:17 వరకు, అలాగే రాత్రి తెల్లవారుజామున 4:31 నుండి 5:30 వరకు కూడా ఈరోజు మంచి సమయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవి పంచాంగ విశేషాలు. తదుపరి ఈనాటి రాశి ఫలాలు తెలుసుకుందాం. రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈరోజు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ముఖ్యమైనటువంటి సమాచారాలను కూడా పొందుతుంటారు. మీరు చేపట్టిన పనులు, కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అలాగే వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. సంఘంలో గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారస్తులకు లాభాలుంటుంటాయి. ఉద్యోగ విషయాల్లో మంచి అనుకూలతను పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్లకు పనుల్లో ప్రతిష్టంభన ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత వివాదాలకు దారితీస్తుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటుంటాయి. కుటుంబ పరంగా క్రొద్దిపాటి చికాకులు వేధిస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆందోళనతో కూడినటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు కుటుంబ పరంగా కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ధన వ్యయాలు పెరుగుతుంటాయి. శ్రమతో కూడినటువంటి ఫలితాలుంటాయి. అలాగే అనుకున్నటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగపరంగా చికాకులతో కూడినటువంటి సందర్భాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు ఈరోజు కొన్ని రకాల సమస్యల నుండి బయటపడగలుగుతారు. మీకు కలిగేటటువంటి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
ప్రతిభ చక్కగా వెలుగులోకి వస్తుంది. ఆస్తి లాభాలు ఉంటుంటాయి. వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి. ఉద్యోగపరమైనటువంటి హోదాలు గౌరవాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు వివిధ రూపాల్లో ఉపాధి అవకాశాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యవహారిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. విజయాలు కూడా లభిస్తుంటాయి. దగ్గర వ్యక్తులు మీ యొక్క శ్రేయస్సును కోరుకుంటూ వివిధ రూపాల్లో సలహాలు సూచనలు అందిస్తుంటారు. బంధువులను కూడా కలుసుకుంటారు. వ్యాపార పరంగా ఉద్యోగాల పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహాలు కలుగుతుంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు ఈరోజు స్నేహితులతో కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. నూతనమైనటువంటి అప్పులు చేసే పరిస్థితుల్లో ఉంటారు. అనారోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పనులు కాస్త ఆలస్యమవుతూ ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు కుటుంబ పరంగా చికాకులుంటాయి. ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. పనుల్లో ఆలస్యాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. స్నేహితులతో మాట పట్టింపులుంటాయి. అనారోగ్యపరమైనటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వ్యాపారము ఉద్యోగపరంగా కొన్ని రకాల చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు వ్యాపారాలను సాఫీగా కొనసాగిస్తూ ఉంటారు. ఆప్తుల నుండి శ్రేయోభిలాషుల నుండి మంచి సలహాలతో కూడినటువంటి సంతోషాలను పొందుతుంటారు. వ్యక్తిగత జీవనంలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. విందు వినోదాలు ఉంటుంటాయి. అలాగే వ్యాపారాల్లో చక్కని ఆలోచనలతో కూడినటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతన ప్రయత్నాల్లో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. అప్పుల సహకారం కోసం ఎదురు చూస్తుంటారు. పనుల్లో అవాంతరాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. స్నేహితులతో బంధువులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. విలువైనటువంటి వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యాలు నష్టాలను కలుగచేస్తుంటాయి. దైవ దర్శనాల్లో ఉంటుంటారు. వ్యాపార ఉద్యోగపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకు స్థిరాస్తి వివాదాలను పరిష్కారం చేసుకోవాలి. శుభవార్తలు వింటారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కలిసి వస్తుంది. కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటాయి. అలాగే వ్యాపారాలను విస్తరింప చేసుకుంటారు. ఉద్యోగపరమైనటువంటి హోదాలు గౌరవాలు పెరుగుతుంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేస్తుంటారు. అదనపు బాధ్యతలు ఏర్పడుతుంటాయి. స్వల్ప అనారోగ్యాలతో కూడినటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి. బంధువులతో విభేదాలు ఏర్పడుతుంటాయి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శనం చేసుకుంటారు. గతంలో వివిధ రూపాల్లో ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకోగలుగుతారు. అయితే ఉద్యోగపరంగా కొన్ని నిరాశలు ఇబ్బంది పెడుతుంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఇవి ఈనాటి పంచాంగము మరియు రాశి ఫలాలు. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాలతో రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. స్వస్తి.